హలో ఎవరీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ స్టోరీ. సో మీ అందరికీ తెలిసిందే, స్టోరీ ట్రాన్స్లేషన్ ద్వారా మనం గ్రామర్ టాపిక్స్ నేర్చుకుంటా ఉన్నాం. సో ఇందులో మనకి ఫ్రేజల్ వర్బ్స్ని తీసుకున్నాం. ఫ్రేజల్ వర్బ్స్ యొక్క యూసేజ్ గురించి ఈ వీడియోలో ఈ ట్రాన్స్లేషన్ ద్వారా నేర్చుకోబోతా ఉన్నాం. సో దానికంటే ముందు అసలు ఈ ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి, ఈ ఫ్రేజల్ వర్బ్ అవి ఎలా ఫామ్ అవుతాయి, వాటి వలన ఉపయోగం ఏంటి, అంటే మన ఫ్రేజల్ వర్బ్స్ వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా అవి నేర్చుకోవడం ద్వారా అనేది చూద్దాం. ఫ్రేజల్ వర్బ్స్ అంటే మనకు ఆ టైటిల్లోనే ఉంది, ఫ్రేజల్ వర్బ్ అని. అంటే ఒక వర్బ్ ఫ్రేజ్ లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆ యొక్క ఫ్రేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఒక ప్రిపోజిషన్ తో కలిసి కానీ లేదనుకుంటే యాడ్ వర్బ్ తో కలిసి కానీ ఫ్రేజల్ వర్బ్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అంటాం, దాని పేరు అది. అయితే ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ని తీసుకుంటే అందులో ఉన్న వర్బ్ని, ప్రిపోజిషన్ లేదంటే యాడ్ వర్బ్ని కనుక విడివిడిగా చూస్తే వాటి మీనింగ్స్ వేరుగా ఉంటాయి. అదే ఆ యొక్క ఫ్రేజ్లో కనుక ఆ టూ వర్డ్స్ని చూస్తే ఆ ఫ్రేజ్ ఇచ్చే మీనింగ్ వేరుగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. గివ్ అప్ అనేటటువంటి ఒక ఫ్రేజల్ వర్బ్ తీసుకున్నాం అనుకోండి. ఇందులో గివ్ అప్ అంటే మీనింగ్ ఏంటి, క్విట్ అని అర్థం. వదిలేయి, వదిలేయి, ఇక వదిలిపెట్టేసే, ఇక చాలు, టైం వేస్ట్ అవుతుంది, క్విట్ ఇట్ అంటాం. ఇప్పుడు దాన్ని ఇక్కడ అదే ఫ్రేజల్ వర్బ్ లో మనకి గివ్ అనే వర్బ్ ఉంది కదా, ఈ వర్బ్ ని మనం విడిగా చూసాం అనుకోండి, గివ్ అంటే మీనింగ్ వేరే ఉంటుంది. గివ్ మీద పెన్ అన్నాం అనుకోండి, ఆ పెన్ ఇటు అని, ఇవ్వు అని అర్థం గివ్ అంటే. అదేవిధంగా ఇక్కడ అప్ అని ఉంది కదా, ఈ అప్ అంటే అర్థం ఏంటి, పొజిషన్, ప్రిపోజిషన్ అది, అంటే పైన అని అర్థంతో చెప్తాం. గో అప్ స్టేర్స్ అంటాం, అప్ అంటే పైన అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కలిపినప్పుడు ఒక అర్థం వస్తే, విడివిడిగా చూసినప్పుడు మాత్రం ఈ రెండింటికి వేరు వేరు మీనింగ్స్ ఉంటాయి. అదే మన ఫ్రేజల్ వర్బ్స్ యొక్క స్పెషాలిటీ. సో ఫ్రేజల్ వర్బ్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఈ ఫ్రేజల్ వర్బ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మనం కనుక ఫ్రేజల్ వర్బ్స్ ని మనం లాంగ్వేజ్ లో కనుక యూస్ చేస్తే మన ఇంగ్లీష్ అనేది చాలా న్యాచురల్ గా ఉంటుంది. అంటే నేటివ్ స్పీకర్స్ యూస్ చేసేటటువంటి లాంగ్వేజ్ యొక్క ఆ ఇంపాక్ట్ మన లాంగ్వేజ్ లో కనిపిస్తుంది. అంటే చాలా ఫ్లో బాగుంటుంది, వినడానికి కూడా చాలా ఇట్ సౌండ్స్ గుడ్ అనమాట. ఓకే, సో బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో లెర్న్ ఫ్రేజల్ వర్బ్స్ టు మేక్ యువర్ లాంగ్వేజ్ మోర్ బ్యూటిఫుల్. సో నౌ లెట్స్ సీ what are the phrasal verbs used in this story. Okay, let's start the translation. So the title of the story is Do you want success or peace? ఇక టైటిల్ ఎలా ఉందంటే, Do you want success అంటే మీకు సక్సెస్ కావాలా, పీస్ కావాలా, అంటే విజయాలు కావాలా, లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ అంటే ప్రశాంతత కావాలా, మనశ్శాంతి కావాలా అని అడుగుతా ఉన్నాడు. సో ఆఫ్టర్ లిజనింగ్ టు ది స్టోరీ డిసైడ్ వాట్ యూ వాంట్. అది రైట్. ఇక్కడ టీనా అనేటటువంటి ఒక అమ్మాయి ఉంది. ఈ టీనా ఆల్వేస్ ర్యాన్ ఆఫ్టర్ సక్సెస్. ఈ టీనా అనే అమ్మాయి చేసే పని ఏంటంటే, ఆల్వేస్ ఎప్పుడు కూడా రన్ ఆఫ్టర్. ఇక్కడ రన్ ఆఫ్టర్ అనేది ఫ్రేజల్ వర్బ్. ఇక్కడ రన్ ఆఫ్టర్ అంటే పాస్ట్ టెన్స్ లో యూజ్ చేశాడు, ర్యాన్ ఆఫ్టర్ అయింది. అండ్ ఈ ర్యాన్ ఆఫ్టర్ అంటే ఏంటంటే, కొంతమంది సక్సెస్ వెనక పరిగెడతారు, కొంతమంది డబ్బు వెనక పరిగెడతారు, ఇంకొంతమంది పేరు ప్రతిష్టల వెనక పరిగెడతారు. సో ఇక్కడ టీనా అనే అమ్మాయి దేని వెనక పరిగెడుతుందంటే సక్సెస్ వెనక పరిగెట్టేది. సో ఆల్వేస్ రన్స్ ఆఫ్టర్ సక్సెస్. ఇక్కడ రన్ ఆఫ్ అంటే వెంబడించడం లేదా వెనక పరిగెట్టడం. ఇప్పుడు తనకు నమ్మకం ఉంది. ఏమి నమ్మకం, బిలీవింగ్, నమ్ముతూ ఉండేది. ఏమని, ఫేమ్ వుడ్ బ్రింగ్. ఫేమ్ అంటే కీర్తి ప్రతిష్టలు అంటారు. ఈ ఫేమ్ అనేది వుడ్ బ్రింగ్ అంటే తీసుకొస్తుంది అని. ఏం తీసుకొస్తుంది, హ్యాపీనెస్ని తీసుకొస్తుంది అని. అంటే మంచి పేరు గనక మనం సంపాదిస్తే, అంటే సక్సెస్ అయితే మంచి పేరు వస్తుంది. ఆ పేరుని మనం సంపాదిస్తే ఆ పేరు హ్యాపీనెస్ని తీసుకొస్తుంది అని తను బాగా నమ్మేది. ఓకే, షీ ర్యాన్ ఇన్ టు హర్ ఓల్డ్ టీచర్ వన్ డే అంటే ఒకరోజు. ర్యాన్ ఇంటూ అంటే అనుకోకుండా వేరే వ్యక్తిని కలవడం. ఐ ర్యాన్ ఇన్ టు మై ఓల్డ్ ఫ్రెండ్ ఎస్టర్డే అంట. నేను అనుకోకుండా నిన్న మా పాత ఫ్రెండ్ అతన్ని కలిశాను అని.
ఇక్కడ తను కూడా టీనా అనే అమ్మాయి కూడా తన ఓల్డ్ టీచర్ని అనుకోకుండా మీట్ అయింది. ర్యాన్ ఇంటూ అంటే కలుసుకోవడం, ఇక్కడ ఇంటూ అంటే లోపలికి వెళ్ళిపోవడం కాదు. సో ర్యాన్, అదే చెప్పాం కదా, ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాటికి మీనింగ్ కనుక తెలియకపోతే చాలా కష్టం సెంటెన్స్ ని అర్థం చేసుకోవడం. సో ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, రోజుకు కొన్ని నేర్చుకోండి. ఓకే, అనుకోకుండా ఒక రోజు తన యొక్క ఓల్డ్ టీచర్ని కలుసుకుందంట. హూ, ఇక్కడ హూ అంటే ఆ ఓల్డ్ టీచర్. హూ నౌ లివ్డ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ద కంట్రీ సైడ్. కంట్రీ సైడ్ అంటే పల్లెటూరులో అని, అంటే రిమోట్ ఏరియా, అవే ఫ్రమ్ ద సిటీ. ఈ కంట్రీ సైడ్లో లివ్డ్ పీస్ఫుల్లీ. ఓకే, తన లైఫ్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా జీవిస్తుంది. అప్పుడు తన టీచర్ యొక్క లైఫ్ స్టైల్ అలా ఉంది. అంటే తను అడుగుంటుంది టీనా, మేడం మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అని అడుగుంటుంది. సో వేర్ డూ యూ లివ్ అని, లేదంటే వాట్ ఆర్ యూ డూయింగ్ అని. సో ఇలా అడుగున్నప్పుడు తను చెప్పుండొచ్చు, నేను పలానా ఒక రిమోట్ ఏరియాలో ఉంటూ ఉన్నానని చెప్పుండొచ్చు. సో ఇప్పుడు తనకి క్యూరియాసిటీ పెరిగిపోయింది. క్యూరియస్ అంటే ఆసక్తి పెరిగిపోయింది. ఆసక్తి అదేంటి మేడం, యు ఆర్ అ గ్రేట్ టీచర్ అండ్ యూ హ్యాడ్ సక్సెస్ఫుల్ కెరియర్ అండ్. సో ఇప్పుడు మీరు ఆ రిమోట్ ఏరియాలో ఉండటం ఏంటి అన్న ఆ క్యూరియాసిటీ తనకి పెరిగిపోయింది. సో టీనా ఆస్క్డ్ వై షీ గేవ్ అప్ హర్ కెరియర్. సో విత్ ద సేమ్ క్యూరియాసిటీ, ఆ క్యూరియస్ అంటే అక్కడ ఆసక్తితో టీనా ఆస్క్డ్ అడిగింది. ఏమని అడిగింది? వై షీ గేవ్ అప్. ఇక్కడ మనకి ఇంకొక ఫ్రేజల్ వర్బ్ ఉంది, గేవ్ అప్. గేవ్ అప్ అంటే ఇక్కడ వదిలిపెట్టేసి, ఆల్రెడీ మనం చూసాం కదా ఇంట్రడక్షన్ లో, గివ్ అప్ అని చూసాం. ఇది గేవ్ అప్ పాస్ట్ టెన్స్ అనమాట. వై షీ గేవ్ అప్, తను ఎందుకు వదిలిపెట్టేసింది. క్విట్ అని చెప్పుకున్నాం కదా గేవ్ అప్ అంటే. సో వై షీ గేవ్ అప్ హర్ కెరియర్. కెరియర్ అంటే జాబ్. తన జాబ్ని ఎందుకు వదిలేసింది అని తనని అడిగిందంట. అక్కడ ఆ టీచర్ని అడిగి ఉంటుంది. అడిగితే తను చెప్పింది, ద టీచర్ స్మైల్డ్ అండ్ సెడ్. ఆ టీచర్ ఒక స్మైల్ ఇచ్చింది చిన్నగా. ఇప్పుడు తన ఆన్సర్ చెప్తా ఉంది, ఐ స్టాప్డ్ రన్నింగ్ అరౌండ్. ఇక్కడ రన్నింగ్ అరౌండ్ అంటే తిరగడం, ఒకదాని చుట్టూ తిరగడం. రన్నింగ్ అరౌండ్ అంటే అంటే ఏదన్నా వివిధ పనులు పెట్టుకుని బిజీగా తిరగడం. ఈ బిజీగా తిరగడం అంటే ఎప్పుడు మనం ఒక లైఫ్ స్టైల్లో అనేక పనుల్ని మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. ఒక జాబ్ అని, ఎక్స్ట్రా వర్క్ అని, అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అని, అండ్ జాబ్లో ఉండే అడిషనల్ వర్క్స్ అని, ఇలా బిజీగా తిరుగుతూ ఉంటాం. ఇక్కడ రన్నింగ్ అరౌండ్ అంటే అది. ఓకే, సో ఇక్కడ అలిసిపోవడం అంటే ఆ యొక్క విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా ఒకదాన్ని పరిగెడతా ఉండడం లైఫ్ అంతా, అది రన్నింగ్ అరౌండ్. ఐ స్టాప్డ్ దాట్ అంటుంది ఇక్కడ. ఏమని? ఐ స్టాప్డ్ రన్నింగ్ అరౌండ్. ఆ బిజీగా తిరగడాన్ని ఆపేసాను అంటుంది. ఓకే, దేనికోసం బిజీగా తిరిగేది అసలు యాక్చువల్గా? ఫర్ అప్రూవల్, అంటే పర్మిషన్స్ కోసం, యాక్సెప్టెన్స్ కోసం, ఆ పని జరగడం కోసం, అది చుట్టూ తిరగడం తను ఆపేసాను అని చెప్తోంది. అండ్ ఆపేసి ఏం చేస్తుంది? స్టార్టెడ్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్. నా కోసం, నా జీవితం కోసం బ్రతకడం ప్రారంభించాను అంటుంది. అంటే ఎవరో ఆర్గనైజేషన్ కోసం కష్టపడుతూ, ఎవరి కోసం వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం మానేసి పీస్ఫుల్ లైఫ్ అండ్ కామ్ లైఫ్ లీడ్ చేయడం ప్రారంభించాను అని అంటా ఉంది. నా కళ కోసం నేను బ్రతుకుతా ఉన్నాను అంటుంది. అదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత టీనా ran through her life choices that night. ఓకే, ఇక్కడ వరకు చూస్తే ran through అనేది ఇంకొక ఫ్రేజల్ వర్బ్ ఉంది మనకి ఇక్కడ. ran through, ఇక్కడ ran through అంటే ఎగ్జామైన్ చేసుకోవడం అంటే సమీక్షించుకోవడం. ఏం సమీక్షించుకుంది? ran through her life choices అంటే తన లైఫ్లో ఉన్నటువంటి చాయిసెస్, అవకాశాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా మా మేడం లాగా పరిగెడతా ఉన్నాను కదా, ఒక దాని వెనక పరిగెడతా ఉన్నాను సక్సెస్ అంటూ. ఇప్పుడు నాకు పీస్ఫుల్ లైఫ్ కావాలి అంటే నాకు చాయిసెస్ ఏమున్నాయి నా లైఫ్లో అని ఆ నైట్ అంతా షీ ర్యాన్ త్రూ, పరీక్షించుకుంటూ ఉంది, సమీక్షించుకుంటూనే ఉంది, ఆలోచించుకుంటూనే ఉండిపోయిందంట. ఆ పరీక్షించుకున్న తర్వాత అండ్ రియలైజ్డ్, గ్రహించుకుంది, అర్థం చేసుకుంది. ఏం గ్రహించింది? షీ వాస్ ఎగ్జాస్టెడ్ చేజింగ్ థింగ్స్
దట్ డిడ్ నాట్ మ్యాటర్. అప్పుడు తను గ్రహించింది, ఏం గ్రహించింది? ఎగ్జాస్టెడ్ చేజింగ్. ఎగ్జాస్టెడ్ అంటే అలిసిపోయింది అని. ఏం అలిసిపోయింది? చేజింగ్ థింగ్స్ దట్ డిడ్ నాట్ మ్యాటర్. చేజింగ్ థింగ్స్ అంటే వెంబడించడం, ప్రతిదానికి ఆ సక్సెస్ అయిన తర్వాత ఈ సక్సెస్, ఈ దీనికోసం తర్వాత దానికోసం, దాని తర్వాత ఇలా పరిగెడుతూ చేసి తను బాగా అలిసిపోయింది. అని ఎలాంటి వాటి కోసం మనం చేజ్ చేస్తున్నాం? థింగ్స్ దట్ డిడ్ నాట్ మ్యాటర్, అసలు విలువైనవే కావాలి. ఎవరి కోసం చేస్తున్నామో తెలియదు, మన కోసమా అనేది తెలియదు. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎ పర్సన్ హూ డజంట్ హ్యావ్ హిజ్ ఓన్ డ్రీమ్ హ్యాస్ టు వర్క్ ఫర్ అదర్స్ డ్రీమ్ అని చాలా చోట్ల నేను చదివాను. అంటే ఎవరికైతే తనకంటూ ఒక సొంత కళ ఉండదో, కళ అంటే నేను ఇది అవ్వాలి, నేను ఇది సాధించాలి లైఫ్లో, నా లైఫ్ ఇలా ఉండాలి అనే కళ ఎవరికైతే ఉండదో వాళ్ళు వేరే వాళ్ళ యొక్క కళల కోసం పనిచేస్తారంట. ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ చూసుకుంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కావాలన్న కళ ఉండదు. సో వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్గానే ఉండిపోతాం. అఫ్ కోర్స్ నేను కూడా అందులో ఒకటి అనుకోండి. అండ్ సో వీ నీడ్ టు వర్క్ ఫర్ అదర్స్ డ్రీమ్. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కోసం, వాళ్ళ కన్న కళల కోసం మనం పరిగెడతాం, వాటి కోసం వీటి కోసం పరిగెడతా ఉంటాం. సో ఫైనల్గా మనం పరిగెత్తడం ద్వారా వచ్చినటువంటి ఆ ఫలితం ఎవరు తీసుకుంటారు? ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తీసుకుంటారు. నీకు ఆ చిల్లర పడేస్తారనమాట. ఓకే, సో తను రియలైజ్ అయింది, చేజింగ్ థింగ్స్ దట్ డిడ్ నాట్ మ్యాటర్, అసలు ముఖ్యమైనవే కావు, అలాంటి వాటి కోసం నేను పరిగెడుతూ ఉండి అలిసిపోయాను అని చెప్పి తను రియలైజ్ అయింది. షీ డిసైడెడ్ టు స్లో డౌన్. ఇప్పుడు తను స్పీడ్ తగ్గించాలి, వేగం తగ్గించాలి అని చెప్పి నిర్ణయించుకుంది. అండ్ అదేవిధంగా ఫోకస్ ఆన్ వాట్ మేడ్ హర్ ట్రూలీ హ్యాపీ. కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ నిజమైనటువంటి హ్యాపీనెస్ ఇచ్చే పనులు ఏమిటి? ఆ వాటి మీద ఫోకస్ చేయాలి, అంటే దృష్టి పెట్టాలి అని కూడా నిర్ణయించుకుంది. అండ్ అదేవిధంగా స్టాప్ రన్నింగ్ అవే. రన్నింగ్ అవే అంటే పారిపోవడం అంటే కొంతమందికి కళలు ఉండవు, అసలు వాళ్ళకు అంటూ ఒక టార్గెట్ ఉండదు, ఒక ఎయిమ్ అనేది ఉండదు లైఫ్లో. వాళ్ళు వేరే వాళ్ళ కోసం పనిచేస్తారు. కొంతమందికి కళలు ఉంటాయి, ఇది అవ్వాలి అని కళలు ఉంటాయి, కానీ అవి ఎలా నిజం చేసుకోవాలో తెలియదు. సో వాటి నుంచి పక్కకు పెట్టేసి వేరే వాళ్ళ కోసం పనిచేస్తాను. ఓకే, సో నేను నా కళ నుంచి, నా రన్నింగ్ అవే ఫ్రమ్ అవర్ ఓన్ డ్రీమ్స్, నా సొంత కళ నుంచి నేను దూరంగా పారిపోకుండా, రన్నింగ్ అవే అంటే దూరంగా పారిపోవడం, అలా పారిపోకుండా ఉండాలి అని నిర్ణయం తీసుకుంది. అంటే నా సొంత కళ కోసం నేను కష్టపడాలి, వేరే వాళ్ళ కోసం కాదు. నేను ప్రశాంతంగా జీవించడం కోసం నేను నా యొక్క సొంత కళను పెట్టుకుని దానికోసం కష్టపడాలి, వేరే వాళ్ళ కోసం కాదు అని చెప్పి తన డెసిషన్ తీసుకుందంట. అండ్ డోంట్ రన్ ఆఫ్టర్ సక్సెస్. ఓకే, సో ఫైనల్గా మోరల్ ఏంటంటే డోంట్ రన్ ఆఫ్టర్ సక్సెస్. ఆ విజయం అంటే దాని వెనకాల పరిగెడితే సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ అని తెలుసు కదా మీ అందరికీ. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ అంటే ఒకసారి సక్సెస్ వస్తే అది ఎండ్ కాదు, దాని వెనక ఇంకోటి వస్తుంది, మళ్ళీ దాని వెనక ఇంకొకటి. మనకు లైఫ్ టైం ఏదో ఒక టార్గెట్ వస్తూనే ఉంటుంది, దాన్ని సక్సీడ్ చేస్తూనే ఉండాలి. మన లైఫ్ అంతా పరిగెడుతూనే ఎలాగూ. ఓకే, సో ఫైండ్ వేర్ ఈజ్ యువర్ పీస్. అలాగని చెప్పి పని పాట లేకుండా ఇంట్లో కూర్చోమని కాదు, అది ఎవడు చెప్పడు. సో రన్ టువర్డ్ పీస్ అంటే నువ్వు ఏ పని చేస్తే నువ్వు పీస్ఫుల్గా ఉంటావు, నువ్వు ఏ పని చేస్తే నీకు మనశ్శాంతి ఉంటుంది, దాని వెనక వెళ్ళు అని చెప్తా ఉన్నాను. వేరే వాడి కళ కోసం చేస్తే ఇంక మనశ్శాంతి ఎప్పటికీ ఉండదు, నీకంటూ ఒక కళ ఉండాలి. సో ఆ కళని పెట్టుకో, ఆ కళ కోసం కష్టపడు, అందులో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ ఫైనల్గా వచ్చే రిజల్ట్ నీకే ఉంటుంది. సో ఫైండ్ యువర్ ఓన్ డ్రీమ్ అండ్ వర్క్ ఫర్ దాట్. రైట్, thank you, that's all for today, and we'll see you tomorrow with another beautiful story. And don't forget to hit like button and share with your friends in near India. Thank you, see you soon.